మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా వాయిదా పడింది. దీంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌన్సిల్ వాయిదాను కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో మేయర్ ఛాంబర్ ముందు కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్గా ఉన్న దండు నీతు కిరణ్ పై కార్పొరేటర్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను పక్కదారి పట్టించేందుకే సమావేశాన్ని వాయిదా వేశారని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి నిజామాబాద్ కౌన్సిల్ సమావేశం అయితే ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా వాయిదా పడినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. మా కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు మొత్తం కూడా రసబసగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ నుంచి గెలిచి, అలాగే మేయర్ అయిన దండు నీతి కిరణ్, అలాగే ఇటు కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు, అటు బీజేపీ కార్పొరేటర్, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏదైతే మార్కెట్ లో సంబంధించిన ఏదైతే రోడ్డు పైన కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు ఎదుగుతున్నారో వాళ్ళ విషయంలో సీరియస్ ఇస్తున్నారు. ఒక పక్క పార్కింగ్ కోసం, అలాగే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ ని కట్టారు. దాంట్లోనే కూరగాయలు అమ్ముకోవాలని ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కేటాయించింది. కానీ ఎంఐఎం సంబంధించిన వాళ్ళు ఏదైతే కూరగాయలు అమ్ముకునే ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళందరూ కూడా రోడ్డు పైన అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు వాదించడంతో ఒక్కసారిగా బీజేపీ కాంగ్రెస్ మధ్య, అలాగే ఇటుపక్క ఎంఐఎం మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. అంతేకాకుండా కాంగ్రెస్ కి సంబంధించిన ప్రభుత్వం నూతనంగా ఏర్పడినాక 300 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో అవన్నిటిని కూడా పక్కదారి పట్టించి ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు అనవసరమైన విషయాలను బయట తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారు. అలాగే ఎంఐఎం సంబంధించిన వాళ్ళు బయటకు వెళ్ళి, అలాగే ఎవరైతే మేయర్ దండు నీతి కిరణ్ ఉందో ఆ మీటింగ్ ని కొద్దిసేపు వాయిదా వేసి తన ఛాంబర్ లో వెళ్ళడం, తర్వాత మీటింగ్ అంతా కూడా ఆలస్యంగా మళ్ళా ప్రారంభించడం, ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ ద టైం తో పాటు మేయర్ దండు నీతి కిరణ్ తన వ్యవహారం అంతా కూడా వ్యవహారశాలిని సరిగా పరిగణనలోకి తీసుకోవట్లేదు. అలాగే ఆ కార్పొరేటర్ అందరినీ కూడా చులకన చేసేస్తుంది. ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవి కూడా బయట పెట్టకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇదంతా టైం వేస్ట్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా చివరి సమావేశం ఈ 5 సంవత్సరాలకు సంబంధించి ఏదైతే పాత ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్పుడు గెలిచిన మేయర్ గా దండు నీతి కిరణ్ ఈసారి పదవి పూర్తిగా అయిపోనుంది. అందులో భాగంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏదో ఇది చివరి సమావేశంలో ఒక్కసారి అర్ధాంతరంగా ముగియడంతో ఏదైతే ఎజెండా అంశాలని బయట పెట్టకుండా ఎజెండా అంశాలపై చర్చ జరగకుండా ఒకటిసారిగా అర్ధాంతరంగా ముగియడంతో ఇదంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకసారిగా ఒకరికొకరు వాగ్వివాదం చోటు చేసుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరిగా దండు నీతి కిరణ్ మీటింగ్ అర్ధాంతరం ముగియడంతో ఇదంతా పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు బయట పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, పాత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎంత ఫండ్ వచ్చింది, దానికి సంబంధించిన పూర్తి విచారణ జరగాల్సి ఉంది. ఆ కౌన్సిల్లో ఎజెండా అంశాలు జరగాల్సి ఉంది. అవన్నీ కూడా ఏవి జరగకుండా ఒకసారి అర్ధాంతరం ముగియడంతో ఇటు కాంగ్రెస్ సంబంధించిన, బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఛాంబర్ ముంగట నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపు పోలీసులకి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఈ సమావేశాన్ని మళ్ళీ ఖచ్చితంగా జరపాలని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన, బీజేపీ కార్పొరేటర్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి జరిగిందని చెప్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సో నిజామాబాద్ కౌన్సిల్ సమావేశం అయితే ఉద్రిక్త పరిస్థితుల మధ్య వాయిదా పడింది. అటు అభివృద్ధి వైపు కాకుండా అనవసర మాటలను కూడా తీసుకొచ్చి టైం వేస్ట్ చేస్తూ సమావేశాన్ని అయితే ఉద్రిక్త పరిస్థితుల మధ్య వాయిదా వేశారు. సో ఈ నేపథ్యంలో కూడా కార్పొరేటర్ల మధ్య గందరగోళం నెలకొంది.